సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నుంచి వేలాది మంది ప్రజలతో ఇందిరా పార్క్ వరకు ఒక మహా ప్రదర్శన నిర్వహించి ఈ ఇందిరా పార్క్ దగ్గర ఇప్పుడు ఒక మహాధర్నాను నిర్వహిస్తున్నది. ఈ మహాధర్నాను నిర్ణయించేదానికి ప్రధాన కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఎన్నికలప్పుడు 6 వాగ్దానాలు ఇచ్చిందో 7వ వాగ్దానంగా ప్రజాస్వామిక పాలనని వాగ్దానం చేసిందో ఈ 15 మాసాలుగా అవి ఏవి కూడా నెరవేరని దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. కేవలం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అక్కడక్కడ 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఉచిత విద్యుత్తో తప్ప ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో పేదలకు, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అట్లాగే విద్యార్థులకు 5 లక్షల రూపాయల పథకం కావచ్చు, అట్లాగే పేదలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రధానంగా రైతాంగానికి రావాల్సినటువంటి రైతు బంధు, రైతు భరోసా పేరుతో ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి 15,000 ఇవ్వకుండా రైతు బీమాను కూడా సగానికి ఇవ్వాటికి కూడా అమలు చేయకుండా 15 నెలలుగా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టకుండా ఇట్నే మీరు మాటలు చెప్పి కాలయాపన చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కలిసి పనిచేసినటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలే కాదు, ప్రజాస్వామిక పాలనే కాదు, మొత్తంగా ఒక సమాజంగా ఉండే వైపుగా తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన, ఒక చైతన్యం ఉన్నది. వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళ న్యూ డెమోక్రసీ ఇందిరా పార్క్ దగ్గర ఈ మహాధర్నాను నిర్వహించింది. నా పేరు అనసూయ, తెలంగాణ రాష్ట్ర పిఓడబ్ల్యూ అధ్యక్షురాలిని. ఈరోజు మేము ఈ ధర్నాను తలపెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యంలో ఏ గ్యారంటీ కూడా అమలు కాదు అనే విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్తో వెక్స్ అయిపోయి విసిగిపోయి ఆయన ఏది చేయడం మాటల మనిషి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలకు, వాగ్దానాలకు భ్రమపడి నిజంగానే చేస్తాడేమో 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బుద్ధి తెచ్చుకొని ప్రజల వైపు నిలబడుతుందేమో అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ కాంగ్రెస్ నిజంగా కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నది. ఏది కూడా మాటలు చెప్తే సరిపోతుంది, మేము మంచుకుంటే మంత్రివర్గం అంతా మంచుకుంటే సరిపోతుంది, ఎమ్మెల్యేలు వాళ్ళు సుఖంగా ఉంటే సరిపోతుంది అనే ధోరణి కనపడతా ఉంది. ఏ గ్యారంటీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలైనటువంటి దాఖలా లేదు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అయినటువంటి అమలుపరిచినటువంటి దాఖలా లేదు. ఆర్టీసీ బస్సులు తగ్గించి అసలు ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితిలో ఈ ఉచిత ప్రయాణం అనేది పెట్టి ఎవరు అడిగిన ఉచిత ప్రయాణం కావాలని అడిగినటువంటివి మేము ఇస్తాము, అడిగే వాటిని మాత్రం ఇవ్వము, ఇస్తే మా దయతోనే ఇస్తాము అనే ధోరణి ప్రభుత్వాల్లో బాగా ప్రబలిపోయింది. అట్లాగే కరెంటు కూడా ఈరోజు ఈ ఎండాకాలం పరిస్థితి కరెంటుకు ఉన్నటువంటి డిమాండ్తో ఆ ఉచిత కరెంటు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని రాష్ట్రాన్ని నెట్టుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ గ్యారెంటీలన్నీ ఎవరు భరించాలి? ఈ తెచ్చేటటువంటి అప్పులన్నీ ఎవరి మీద పడతాయి? అవి ప్రజల మీదనే. అనేక రకాలైనటువంటి పన్నుల్ని ఈరోజు ప్రజల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేయటము, మరి వాటి ఆ భారాన్ని అంతా ప్రజల మీద వేయటం అనేది జరుగుతూ ఉంది. 6 గ్యారెంటీలని వెంటనే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్ సీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మేము చేసినటువంటి ఈ మహాధర్నా ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చి గద్దె మీద కూర్చున్న తర్వాత ఆ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకే ఆ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇవాళ ఉచిత బస్సుల పేరుతోటి మహిళలకే గొడవలు పెట్టే పరిస్థితి ఉంది. ఇలా ఆర్టీసీ బస్సులను తగ్గించి మెట్రో ఎక్స్ప్రెస్లను వేస్తూ పల్లెటూర్లలో కూడా ఇలా టికెట్ యథావిధిగా తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. ఇలా గ్యాస్ డబ్బులు కూడా
చాలామందికి పడడం లేదు. అందుకే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, లేకపోతే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్కు ఏమాత్రం కూడా అసలు అధికారం వచ్చే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని, లేకపోతే మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా పెద్ద ఎత్తున ధర్నాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన కార్యక్రమం గత 15 రోజుల నుంచి దశల వారీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. దీని ఉద్దేశం ఏమిటంటే, అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో 420 వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పింది. వాటిలో ముఖ్యంగా రైతాంగం పంట రుణాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేస్తాను, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను, ఇల్లు లేనటువంటి పేదలందరికీ ముఖ్యంగా ఇల్లు ఇస్తాననేటువంటిది ఇట్లా వాగ్దానాలు చేయటం, గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మేధావులతోటి సమావేశం నిర్వహించి ఆ మేధావులకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను, ఆ ప్రజాస్వామ్యానికి భిన్నంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి చెప్పాడు. కానీ దానికి భిన్నంగా 7వ గ్యారంటీని కూడా అమలు చేయకపోగా ఇవాళ ఆదివాసీల మీద గిరిజనుల మీద దాడులు చేస్తున్నాడు. ఇది సరికాదన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నాడు, జైళ్ళల్లోకి పంపిస్తున్నాడు. అట్లాగే వాళ్ళ తరపున కొట్లాడుతున్నటువంటి ఒక విప్లవకారులని నక్సలైట్లని ఇవాళ బూటకప్పు ఎన్కౌంటర్ చేయటం అనేటువంటి జరుగుతున్నది. ఇట్లాంటి రాక్షస నిర్బంధంతో విప్లవోద్యమాల్ని వెనక్కి కొట్టొచ్చు అనేటువంటి చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇంతకంటే ఎర్రిబాగులతనం మరొకటి ఉండదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దశల వారి ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేపిస్తామని చెప్పి సందర్భంగా పోరాటాల గడ్డైనటువంటి తెలంగాణ పోరాట కేంద్రమైనటువంటి హైదరాబాద్ని కేంద్రంగా చేసుకునే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.